భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంతో దేశంలో మహిళా క్రికెటర్ల దిశ మారిపోయింది. ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యులకు బీసీసీఐతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లలో రివార్డులు ప్రకటించాయి. ఇక వరల్డ్ కప్ విజయం జాతీయ జట్టులో ఉన్న క్రికెటర్లకే కాదు, దేశవాళీ ఆటగాళ్లకు వరంగా మారింది. ఇకపై మహిళా క్రికెటర్లకు కూడా పురుషులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. దేశీయ క్రికెట్ మ్యాచ్లు ఆడే మహిళల వేతనాలు పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటి వరకు మహిళా ఆటగాళ్లకు వన్డే అయితే ఒక్కో మ్యాచ్ కి, లాంగ్ ఫార్మేట్ క్రికెట్ అయితే ఒక్కో రోజుకి 20,000 ఇచ్చేవారు. ఈ మొత్తాన్ని డబుల్ కంటే ఎక్కువ పెంచారు. సీనియర్ ఉమెన్ ప్లేయర్స్ కి రోజుకి 50,000 లభిస్తాయి. ప్లేయింగ్ 11 లో భాగం కాకపోయినా టీంలో భాగంగా ఉన్న సభ్యులకు 25,000 ఇస్తారు. ప్రస్తుతం బెంచ్ మీదున్న ఆటగాళ్లకు 10,000 మాత్రమే ఇచ్చేవారు. సీనియర్లతో పాటు జూనియర్ క్రికెటర్లకు వేతనాలు భారీగా పెరిగాయి. జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ లో తుది 11 మందిలో ఉన్న ఆటగాళ్లకు రోజుకి 25,000 వేతనంగా లభిస్తాయి. బెంచ్ మీదుండే రిజర్వ్ ఆటగాళ్లకు రోజుకి 12,500 ఇస్తారు. 2020 మ్యాచ్లు ఆడే జూనియర్లకు మ్యాచ్ కి 12,500, రిజర్వ్డ్ ప్లేయర్స్ 6,250 అందుకుంటారు. ఆటగాళ్లతో పాటు ఎంపైర్లు, రిఫరీలు, జట్టు మేనేజర్లు, ఇతర అధికారుల వేతనాలను పెంచారు. ఒక్క వరల్డ్ కప్ విజయం విన్నింగ్ టీమ్ ప్లేయర్స్ తో పాటు దేశంలోని మహిళా క్రికెటర్లందరి జీవితాలను మార్చేసింది.